వెల్కమ్ టు ఆరోగ్యమస్తు. మానవ శరీరానికి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని ఇచ్చేది స్కెలిటల్ సిస్టమ్. ఇందులో ఎముకలు, వాటిని కలిపే కీళ్లు ప్రధానమైనవి. వీటికి వచ్చే ఆరోగ్య సమస్యల్లో కొన్ని వయసు పైబడిన కొద్దీ వచ్చే అరుగుదల సమస్యలైతే మరికొన్ని ప్రమాదవశాత్తు జరిగే ఫ్రాక్చర్స్. ఈ రోజు ఎపిసోడ్లో ఎముకలకి సంబంధించిన సమస్యలు, చికిత్స గురించి తెలుసుకుందాం. మానవ శరీర నిర్మాణంలో ఎముకలు, వాటిని కలిపే జాయింట్స్ ఎంతో ముఖ్యమైనవి. లెక్కలేనన్ని కణాలు, ప్రోటీన్ ఫైబర్స్, అలాగే మినరల్స్తో కూడుకుని జీవమున్న శరీర భాగాలే ఎముకలు. కండరాల కదలికలని సాధ్యమయ్యేలా చేసేవి జాయింట్స్ లేదా కీళ్లు. ఎముకలు, కీళ్లకి సంబంధించిన ఆరోగ్య సమస్యల్లో చాలా సాధారణమైనవి ఫ్రాక్చర్స్. చేతులు, కాళ్ల ఫ్రాక్చర్స్తో పోలిస్తే వెన్నుకు తగిలే దెబ్బల వల్ల జరిగే ఫ్రాక్చర్స్ చాలా ప్రమాదకరమైనవి. దెబ్బ తగిలిన వ్యక్తిని వైద్యుని దగ్గరికి తీసుకెళ్లే లోపుగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మనం సర్వసాధారణంగా చూసేది దెబ్బ తగిలిన తర్వాత పేషెంట్ని కాళ్ళని చేతుల్ని పట్టేసుకొని పక్కకి మోసివేయటం, వాళ్ళని లేదా అంబులెన్స్లోకి చేర్చడం చేస్తారు. ఒక్కసారి దెబ్బ తగిలిన పేషెంట్ కనుక వెన్నుపూసలు నొప్పి ఉందనే పని అయితే వాళ్ళని ఒక చోటు నుంచి ఒక చోటికి, అంటే యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం నుంచి అంబులెన్స్లో కానీ, అంబులెన్స్లో నుంచి తిరిగి హాస్పిటల్లో కానీ, ఒకవేళ అంబులెన్స్ దొరకకపోతే కారు, వ్యాన్లు ఇట్లాంటి వాటిలో షిఫ్ట్ చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైన జాగ్రత్త వెన్నుపూస వంగకూడదు. అంటే మనం కాళ్ళు చేతులు పెట్టుకొని కనుక ఇట్లాంటి పేషెంట్ మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తే పేషెంట్ వెన్నుపూస మన విల్లంబు వంగినట్టుగా, బాణా వంగినట్టుగా వంగిపోతుంది. అప్పుడు ఎముకకి, ఫ్రాక్చర్ అయిన ఎముక వెళ్ళి వెన్నుపాముని గాయపరిచి ఉన్న ఇంజరీ కంటే కూడాను, తగిలిన మొదటి దెబ్బ కంటే కూడాను ఇంకా హెచ్చు దెబ్బ అయ్యేట్టుగా చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పేషెంట్లని మనం చాలా జాగ్రత్తగా తరలించాల్సి ఉంటుంది. అన్ని ఫ్రాక్చర్లు అయిన ప్రతి పేషెంట్ని జాగ్రత్తగా తరలించాలి. అన్నిటికంటే ముఖ్యమైనది మనం వెన్నుపూసక దెబ్బ తగిలిన వాళ్ళని. ఆర్థోపెడిక్ సమస్యల్లో చేతులకి, కాళ్లకి జరిగే ఫ్రాక్చర్స్ చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం. చేతులకి జరిగే ఫ్రాక్చర్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తరువాత పూర్తిగా మానేందుకు పెద్దవాళ్లలో 6 వారాల సమయం పడితే, చిన్నపిల్లల్లో 3 వారాల సమయం పడుతుంది. ఇవి అప్పర్ బాడీకి సంబంధించినవైతే, లోయర్ బాడీకి, ముఖ్యంగా కాళ్లకి, తుంటికి జరిగే ఫ్రాక్చర్స్ పూర్తిగా మానేందుకు మరింత సమయం పట్టవచ్చు. చిన్నపిల్లల్లో 6 వారాలు కాగా పెద్దవారిలో 3 నెలల దాకా ఇవి తగ్గేందుకు సమయం పట్టొచ్చు. నడుము నుంచి క్రింది భాగాల ఫ్రాక్చర్స్కి ఆపరేషన్స్ చేయించుకుంటే అవి మరింత త్వరగా తగ్గుతాయనే అపోహ మనలో ఉంటుంది. కానీ అందులో నిజానిజాల గురించి వైద్యులు ఏం చెప్తున్నారో చూద్దాం. ఆపరేషన్లు చేయించుకునే పని అయితే ఫ్రాక్చర్ మానే సమయంలో ఏమాత్రం తగ్గుదల ఉండదు. కాకపోతే మనం ప్లాస్టర్ వేయటం ద్వారా ఎంత చెయ్యి, కాలు కదలకుండా అట్టి పెడతామో ఆ కదలిక లేకుండా ఉంచే అవసరం ఉండదు. సాధారణంగా ఒకసారి కనుక ఫ్రాక్చర్ చక్కగా కనుక ఫిక్స్ చేసే పని అయితే మనం పూర్తి వాడకంలోకి చెయ్యి కానీ, కాలు కానీ తీసుకురాకపోయినప్పటికీ కూడాను చెయ్యి, కాలు మనము ప్లాస్టర్లో బంధించి ఉంచనక్కర్లా. దాని మూలంగా ఫ్రాక్చర్ అయిన భాగానికి పైనుండే కీలు, కిందుండే కీలు స్టిఫ్నెస్ రాకుండా ఉపయోగపడుతుంది. ఆపరేషను అంతవరకు మాత్రమే ఉపయోగపడతాం. సాధారణంగా చేతులు, కాళ్ల, వేళ్ల ఎముకలకి ఫ్రాక్చర్స్ జరిగితే అవి ట్రీట్మెంట్ తర్వాత చాలా త్వరగా అతికే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇటువంటి ఫ్రాక్చర్స్లో సాధారణంగా కట్టుతో వైద్యం చేస్తే సరిపోతుంది. అరుదుగా ఆపరేషన్ అవసరం పడుతుంది. కీళ్లు తొలగడం గురించి మీరు వినే ఉంటారు. భుజం కీలు, తుంటి కీలు డిస్లోకేట్ అవడం లేదా తొలగడం చాలా సాధారణంగా జరిగేవి. వీలైనంత త్వరగా డిస్లోకేట్ అయిన జాయింట్ని వైద్య సహాయంతో తిరిగి యథాస్థానానికి తెస్తే మరిన్ని సమస్యలు రాకుండా ఉంటాయి. ఒకసారి కీలు దాని స్థానం నుంచి గనక తొలిగే పని అయితే దాన్ని వీలైనంత త్వరగా ఒరిజినల్ పొజిషన్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అది కనుక ఆలస్యం అయ్యే పని అయితే
భుజం సంగతి పర్వాలేదు, కానీ తుంటి విషయంలో మాత్రం చాలా పెద్ద నష్టం జరుగుతుంది. తుంటి కీలుకు వచ్చే రక్త ప్రసారంలో లోపం ఏర్పడుతుంది. దాని మూలంగా మనం తుంటిని తర్వాత కొంత లేటుగా మనం కూర్చోబెట్టినప్పుడు కూడాను ఎముక ఎండిపోయి ఎముక అరుగుదలకు గురై తర్వాత కీళ్ళ మార్పిడి దాకా కూడా దారి తీయవచ్చు. అందుకనే తుంటి విషయంలో మాత్రం కీలు తొలగితే తక్షణం దాన్ని ఒరిజినల్ పొజిషన్లో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉంటుంది. మన దేశంలో నేటికి కొన్ని అసాంకేతిక పద్ధతులు విరిగిన ఎముకల చికిత్సలో ఉపయోగిస్తూ ఉండటం చూస్తూ ఉంటాం. పసరు పూసి ఫ్రాక్చర్ చేతికి కట్టువేయటం, కొన్ని రకాల నూనెలు రాసి మసాజ్ చేయించుకోవటం లాంటి అవైద్య పద్ధతులు నేటికి చలామణి అవుతుండటం చూస్తున్నాం. ఇలా చేయటం వల్ల విరిగిన ఎముకలు అతుక్కోకపోవడంతో పాటుగా మరిన్ని ఇతర ఆరోగ్య సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు ఆర్థోపెడిక్ వైద్యులు. అప్పర్ బాడీ ఫ్రాక్చర్స్ లో చాలా కామన్ గా మనం చూసేది ఎల్బో జాయింట్ ఫ్రాక్చర్. పెద్దవాళ్లతో పోలిస్తే ఇది చిన్న పిల్లల్లో మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇవి జరిగినప్పుడు కొన్ని అప్రామాణిక నాటు వైద్య పద్ధతులను ఇప్పటికీ ఎంతోమంది నమ్ముతున్నారు. ఎముకలు ఒకసారి తప్పు అతికిన తర్వాత లేదా తోమించటము, దాన్ని గట్టిగా రుద్దటం మూలంగా ఏర్పడే కొత్త సమస్య మూలంగా వచ్చే సమస్యల్ని అధిగమించడం బహు కష్టం. చిన్నపిల్లలు కనుక పడి మోచేతి భాగంలో కనుక నొప్పి ఉంది అని చెప్పే పని అయితే తక్షణం వాళ్లను పూర్తిగా క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి ఎక్స్రే తీయించుకొని చూసి ఫ్రాక్చర్ కనుక అయ్యే పని అయితే చాలా జాగ్రత్తగా వైద్యం చేయించుకోవాలి. మేము చూసే ఫ్రాక్చర్స్లో బాగా తప్పు జరిగే ఫ్రాక్చరు ఇది ఒకటి. కాబట్టే మీరు కానీ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ మోచేతి ఇంజరీ కనుక ఉండే పని అయితే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఫోరామ్ ఫ్రాక్చర్ అంటే మోచేతికి కింద మన మణికట్టుకు పైన భాగంలో అయ్యే ఫ్రాక్చర్లో కూడాను సరి అయిన వైద్యం గనక సకాలంలో జరగకపోతే తర్వాత వచ్చే ప్రాబ్లములు చాలా కష్టం సాల్వ్ చేయడానికి. ఎక్కువ ఖర్చుతోటి ఎక్కువ సమయంతో కూడుకొని అవుతాయి. కాబట్టే ఫ్రాక్చర్ అయిన వెంటనే ఫ్రాక్చర్ కానీ అది గట్టిగానే దెబ్బ తగిలి లోపల ఎముక విరిగిందేమో అని అనుమానం ఉండే పని అయితే వీలైనంత త్వరగా డాక్టర్ని సంప్రదించి వైద్యం తీసుకోవటం మంచిది. మోచేయికి రక్త సరఫరా చేసే రక్తనాళాలు అన్నీ కూడా మోచేయి మీదుగా వెడతాయి. ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు సరైన టైంకి చికిత్స తీసుకోకపోతే విరిగిన ఎముకలు రక్తనాళాలపై ఒత్తిడి తెచ్చి రక్త ప్రసరణలో ఆటంకం కలిగించవచ్చు. ఈ పరిస్థితి ఎక్కువ కాలం పాటు కొనసాగితే గ్యాంగ్రీన్ సమస్య రావచ్చు. నడుము భాగాన్ని కాళ్లని కలిపే తుంటి ఎముక లేదా హిప్ జాయింట్లలో జరిగే ఫ్రాక్చర్స్ కి సరైన సమయంలో చికిత్స తీసుకోపోతే మరింత ప్రమాదం ఉండొచ్చు. తొడ, కాళ్ల ఎముకల ఫ్రాక్చర్స్ కి ఆపరేషన్ తప్పనిసరా? ఇటువంటి విషయాలు మీకోసం. వయసు పైబడుతున్న కొద్దీ ఎముకలు పెళుసుబారడం సహజం. వృద్ధులు ప్రమాదవశాత్తు క్రింద పడినప్పుడు తుంటి ఎముక అంటే హిప్ జాయింట్ విరిగే అవకాశాలు అధికం. ఇటువంటి ఫ్రాక్చర్స్ లో నొప్పి అనే లక్షణం కొనసాగితే వైద్య సహాయం తీసుకోవాలి. ఈ ఫ్రాక్చర్ల కనుక ఆపరేషన్ కనుక జరగకపోయే పని అయితే తర్వాత ఫ్రాక్చర్ అతకుండా ఉండే అవకాశం కానీ లేదా ఎగుడు దిగుడుగా ఉండే అతికే అవకాశాలు కానీ చాలా హెచ్చు. అదే కాకుండా ఆపరేషన్లు కనుక చేసే పని అయితే పేషెంట్లని బెడ్లో కూర్చోపెట్టచ్చు. వాళ్ళు కాళ్ళు కిందకి వేలాడేసి మంచం మీద నుండి ఎక్సర్సైజ్ చేసే విధంగా వాళ్ళని మనం మొబిలైజ్ చేయొచ్చు, అంటే కదిలించవచ్చు. ఒకవేళ కనుక ఈ ఫ్రాక్చర్ని మనము ఆపరేషన్ లేకుండా మనం వైద్యం చేయడానికి కనుక ప్రయత్నం చేసే పని అయితే వాళ్ళ నెలల తరబడి మనము బెడ్లో ఉంచాల్సి వస్తుంది. దీని మూలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వచ్చి చాలా హెచ్చు భాగం పేషెంట్లు కాంప్లికేషన్స్లోకి చాలాసార్లు ప్రాణాలు పోగొట్టుకునే స్థితిలోకి చేరుకుంటారు. అందుకే తుంటి దగ్గర కనుక ఎవరైనా పడి పెయిన్ కనుక కంప్లైంట్ చేసే పని అయితే ఇమీడియట్గా దానికి వైద్య సహాయం పొందాల్సిన అవసరం ఉంటుంది. తొడ ఎముక అలాగే ఇతరి కాలి ఎముకల ఫ్రాక్చర్స్ కి సాధారణంగా ఆపరేషన్స్ అవసరం ఉంటుంది. వైద్యంలో భాగంగా ప్లేట్లు, రాడ్స్ సహాయంతో విరిగిన ఎముకలను తిరిగి ఫిక్స్ చేస్తారు. సరైన వైద్యం జరగని పక్షంలో ఎముకలు తిరిగి అతుక్కోకపోవడం, తప్పుగా అతుక్కోవడం లాంటి సమస్యలు రావచ్చు. అందుకే కాలి ఎముకల ఫ్రాక్చర్స్ కి తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి. లోయర్ బాడీ ఎముకలు, జాయింట్స్ కు సంబంధించి మోకాళ్లకి, అందులోని స్పాంజి లాంటి కార్టిలేజ్కి జరిగే గాయాలు మరో సాధారణ ఆరోగ్య సమస్య. ఆటలాడేవారిలో ఇటువంటి సమస్యలను మనం తరచూ చూస్తూ ఉంటాం. చిన్న వయసు వారిలో మోకాళ్లకు తగిలే దెబ్బల్లో చాలా కొద్దిమందిలో ఆపరేషన్ అవసరం పడవచ్చు.
ఆటలే జీవనోపాధిగా ఉన్నవారిలో, నృత్యకారుల్లో ఆపరేషన్ తప్పనిసరి కావచ్చు. వయసుతో పాటు జాయింట్స్ అరుగుదలకి గురవుతుండటం సహజం. నేడు ఆధునిక వైద్య సదుపాయాల ఫలితంగా మోకాళ్ల మార్పిడి సాధ్యపడుతోంది. మోకాళ్ల మార్పిడి ఎప్పుడు ఎవరికి అవసరం పడుతోంది అనేది ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. కేవలం మోకాళ్లు మాత్రమే కాదు, తుంటి జాయింట్స్ కూడా కొందరిలో రీప్లేస్ చేయాల్సిన అవసరం పడుతుంది. మీకు తెలుసా, ప్రపంచంలో మొదటిసారిగా జరిగిన జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ కూడా తుంటి జాయింట్దే. శరీరంలో జాయింట్స్ వయసు పెరిగే కొద్దీ అరుగుదలకి గురవుతాయి. ఇది సహజం. దీనినే మనం ఆర్థరైటిస్ అని పిలుస్తున్నాం. సాధారణంగా శరీర బరువు మోసే మోకాలి జాయింట్స్ లో అరుగుదల ఎక్కువగా చూస్తూ ఉంటాం. కేవలం వయసుతో పాటుగా వచ్చే మోకాళ్ల అరుగుదల సమస్యలే కాకుండా కొన్ని అరుదైన సందర్భాల్లో కూడా మోకాళ్లు చిన్న వయసులో అరిగే అవకాశాలు లేకపోలేదు. అలాగని అందరికీ కూడా మోకాళ్ల రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు. అరుగుదల అత్యంత ఎక్కువగా ఉండే పని అయితే, పూర్తిగా వాళ్ళ సాధారణ జీవితం పూర్తిగా ఎఫెక్ట్ అయ్యే పని అయితేనే వాళ్ళల్లో కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం అవుతుంది. ఇవాళ మేము అవుట్ పేషెంట్స్లో చూసే వాటిలో చాలాసార్లు అవసరం లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. మొదటి విషయం కీళ్ల మార్పిడి విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చిన్న వయసులో కీళ్ల మార్పిడి అవసరం అత్యంత అవసరమైతే తప్ప చేయించుకోకూడదు. ఇది మంచి ఆపరేషన్ కాదు. అవసరమైన వాళ్ళు అయితే ఎవరికి అవసరం అంటే, ఈ అవసరం అనేది ఎక్స్రేలను చూసి ఎప్పుడు నిర్ణయించకూడదు. ఎక్స్రేలకు పేషెంట్కు ఉండే బాధకి చాలాసార్లు సంబంధం ఉండదు. ఎక్స్రేలో తీవ్రమైన అరుగుదల మార్పులు కనపడినప్పటికీ చాలా మామూలుగా తిరిగే పేషెంట్లను చూస్తాం. అదేవిధంగా ఎక్స్రేల్లో మార్పులు చాలా కొద్దిగా ఉన్నప్పటికీ చాలా బాధతోటి నొప్పితోటి తిరిగే వాళ్ళని చూస్తాం. కాబట్టి ఎక్స్రేకి దానికి లింక్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎక్స్రేలు అవసరమే, డాక్టరు అవసరమే, డాక్టర్ సలహా అవసరమే, పేషెంట్ నిర్ణయం అవసరమే. ఈ మూడింటిని జాగ్రత్తగా పరిశీలించి అవసరమై ఎవరికనేది నిర్ణయించడం జరగాలి. 1 కిలోమీటర్ కంటే కూడాను వాళ్ళు తిరిగే దూరం తగ్గిపోతూ వాళ్ళ దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకోవడంలో చాలా అవస్థలు పడుతూ రాత్రిపూట ఈ మోకాల్లో వచ్చే నొప్పి మూలంగా కనుక నిద్ర పట్టకుండా ఉండే పని అయితే అట్లాంటి వాళ్ళల్లో మేము కీళ్ల మార్పిడి ఆపరేషన్ అడ్వైస్ చేస్తాం. 60 సంవత్సరాలకు కింద ఉండే వాళ్ళల్లో ఈ ఆపరేషన్ చేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మోకాళ్ల మార్పిడి ఎవరికి అవసరమని చూస్తే, వయసు పైబడి అత్యంత బాధ అనుభవించేవారికి, చిన్న వయసులో మోకాళ్లకి దెబ్బలు తగిలి తద్వారా వారి జీవనోపాధి దెబ్బతింటుంది అనేవారిలో, ఇతరితర పద్ధతుల ద్వారా కూడా ఉపశమనం పొందని వారిలో మోకాళ్ల మార్పిడి అవసరం ఉంటుంది. తుంటి రీప్లేస్మెంట్ కూడా కొందరిలో అవసరం రావచ్చు. నేడు తుంటి జాయింట్కి జరిగే ఆపరేషన్స్లో కూడా పూర్తి ఆధునికత అలాగే సక్సెస్ సాధ్యపడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే తుంటి ఆపరేషన్ చాలా పర్ఫెక్టెడ్ ఆపరేషన్ అయింది. తుంటి మార్పిడి కనుక ఒకవేళ చిన్న వయసులో కనుక చేసే పని అయితే, మనం మార్చే జాయింట్ని బిగించడానికి సిమెంట్ వాడకుండా సిమెంట్ రహితంగా ఆపరేషన్లు చేస్తారు. అట్లా కాకుండా పెద్ద వయసులో చేసే తుంటి మార్పిడి ఆపరేషన్లో సిమెంట్ వాడటం జరుగుతుంది. ఈ తుంటి మార్పిడి ఒకసారి జరిగిన తర్వాత మన మోకాలు మార్పిడి ఆపరేషన్ లాగానే మిగతా జాగ్రత్తలన్నీ పేషెంట్లు తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళ యాక్టివిటీస్లో కూడాను కొన్ని రకమైన రెస్ట్రిక్షన్స్, శరీరంలో ఎక్కడ కీళ్ల మార్పిడి ఆపరేషన్ జరిగినా ఆ రకమైన రెస్ట్రిక్షన్స్ అమల్లో ఉంటాయని మాత్రం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కారణం వల్ల డిస్క్ ఉన్న స్థానం నుంచి పక్కకి జరిగితే వచ్చే సమస్య డిస్క్ ప్రొలాప్స్. దీంతో పాటు కొందరిలో సయాటికా సమస్య కూడా చూస్తుంటాం. ఇటువంటి ఆరోగ్య సమస్యల గురించి మరిన్ని విషయాలు నిపుణుల మాటల్లో విందాం. వెన్నుపాములో ఒకదాని వెంబడి ఒకటి డిస్కులు పేర్చి ఉంటాయి. స్పైన్ కదలికలని సాధ్యం చేసేవి ఇవి. ఇంకా సులభంగా చెప్పాలంటే ఇవి షాక్ అబ్జార్బర్స్లా వెన్నును కాపాడుతూ ఉంటాయి. కొన్ని యాక్సిడెంట్స్ కారణంగా డిస్కులు ఉన్న స్థానం నుంచి పక్కకి జరగడం వల్ల ఎదురయ్యే సమస్య డిస్క్ ప్రోలాప్స్ లేదా స్లిప్ డిస్క్. ఇటువంటప్పుడు కనిపించే లక్షణాలు నడుము నొప్పి, కదలలేని పరిస్థితి, కాలు నరాలపై ఒత్తిడి పడడం వల్ల వచ్చే సయాటికా సమస్య. ఇలా లక్షణాలు, సమస్య తీవ్రత ఆధారంగా వైద్య సహాయం అవసరం ఉంటుంది. చాలా కొద్ది మందిలో ఈ రకమైన స్లిప్ డిస్క్ ఉండి దాని మూలంగా మూత్రం మలం గనక బంద్ అయ్యే పని అయితే, అవి మూత్రం మలం రావటం ఎఫెక్ట్ అయ్యే పని అయితే అట్లాంటి వాళ్లలో తప్ప, అంటే వేలల్లో లక్షల్లో ఒకళ్ళకి అట్లాంటి ఇబ్బంది వస్తుంది. అట్లాంటి వాళ్ళకి తప్ప మిగతా వాళ్లకు ఇది అర్జెంటుగా చేయించుకోవాల్సిన ఆపరేషన్ కాదు.
మొట్టమొదటి ఈ స్లిప్ డిస్క్ సంబంధించిన ఆపరేషన్ వచ్చినప్పుడు చాలా దేశాల్లో ఇది ఒక అద్భుతమైన ఆపరేషన్ కింద పరిగణించి చాలామందికి ఆపరేషన్ చేసేవాళ్ళు. క్రమేపీ ఆపరేషన్ చేసిన వాళ్ళని చెయ్యని వాళ్ళని పోలుస్తూ చాలా స్టడీ జరిగింది. ఈ స్టడీలో కంక్లూడ్ చేసింది ఏంటంటే, చేసిన వాళ్లకు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి తక్షణం బాధ నుండి విముక్తి కనపడినప్పటికీ చేయించుకున్న వాళ్ళకి కొద్ది నెలల తర్వాత ఎటువంటి తేడా ఉండదు అనేది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయించుకోవాల్సిన రకమైన ఆపరేషన్. ఎముకలను కీళ్లను వేధించే మరో సమస్య వాటికి చీము పట్టడం. టీబీ ఉన్న వ్యక్తుల్లో ఇది సహజం. దీర్ఘకాలం పాటు మందుల వాడకం వల్ల ఈ సమస్యని అధిగమించవచ్చు. ఎముకలు జాయింట్స్లో కణితి లేదా ట్యూమర్ ఏర్పడవచ్చు. వీటిని కూడా అశ్రద్ధ చేయకుండా చికిత్స తీసుకోవడం తప్పనిసరి. కీళ్లకు ఎముకలకు వచ్చే చీముల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం, అంటే దానిలో అది టీబీ లాంటి తెలిసిన ఆర్గానిజం మూలంగా వచ్చే బాధలు. రెండవది నాన్ స్పెసిఫిక్, అంటే మన చుట్టూ ఉండే సూక్ష్మజీవుల్లో ఏ రకమైన సూక్ష్మజీవి అయినా సరే ఎముకల్ని కానీ కీళ్లను కానీ ఎఫెక్ట్ చేయొచ్చు. ఫ్రాక్చర్స్, ఓపెన్ ఫ్రాక్చర్స్ అంటే ఒక ఫ్రాక్చర్ అవటమే కాకుండా ఎముకలు చర్మాన్ని చీల్చుకొని బయటకు వచ్చి మట్టి దుమ్ము తగిలించుకున్న, లేదా ఎముక మీద చర్మం పోయి చాలా కాలం పాటు ఎముక మామూలు వాతావరణానికి ఎక్స్పోజ్ అయినా కూడాను ఈ రకమైన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అట్లా కాకుండా రక్తం మూలంగా, అంటే రక్తంలో సర్క్యులేషన్ మూలంగా కూడా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇవి ఎక్స్రే ద్వారా, రక్త పరీక్షల ద్వారా నిర్ధారణ చేయడం జరుగుతుంది. వాటికి టీబీ సంబంధమైన జబ్బులకి వాటికి స్పెసిఫిక్ మందులు వాడతారు. టీబీ సంబంధమైన మందులు, ఎముకలకి కీళ్ళకు టీబీ సంబంధమైన చీము కనుక సోకే పని అయితే దానికి సంబంధించిన మందులు వాడతారు. అట్లా కాకుండా ఇతర సూక్ష్మజీవుల మూలంగా అయ్యే పని అయితే ల్యాబొరేటరీలో టెస్ట్ చేసి ఏ రకమైన మందు అయితే ఈ రకమైన సూక్ష్మజీవుల్లో పనిచేస్తుందో గమనించి ఆ రకమైన మందులు వాడటం జరుగుతుంది. ఎముకలు కీళ్ల ఆరోగ్యం పట్ల గుర్తుంచుకోవలసిన విషయాలు. ఎముకలు కీళ్లకు గాయాలైనప్పుడు విపరీతమైన నొప్పితో పాటు ఆయా శరీర భాగాన్ని బొత్తిగా కదిలించలేని పరిస్థితి ఉంటే దానిని ఫ్రాక్చర్గా గుర్తించి వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. వెన్నుపాముకి ఫ్రాక్చర్ అయినప్పుడు ఆ పేషెంట్ స్పైన్ వంగకుండా వైద్యుని దగ్గరికి తీసుకెళ్లాలి. తుంటి ఫ్రాక్చర్ అలాగే ఎల్బో ఫ్రాక్చర్కి వెంటనే వైద్యం చేయించుకోవాలి. ఫ్రాక్చర్స్ చికిత్స కోసం అప్రామాణిక వైద్య పద్ధతులైన పసరు రాసి కట్టుకట్టడం, మసాజ్ చేయించుకోవడం లాంటి పద్ధతులు మరింత హాని చేయగలవు. చూశారుగా, ఎముకలు కీళ్ల ఆరోగ్యం పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కార్యక్రమం ద్వారా మేము అందించిన వివరాలు మీకు చక్కటి అవగాహనను కలిగించాయని ఆశిస్తున్నాం. మరో హెల్త్ రిలేటెడ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాం. స్టే హెల్దీ, బీ హ్యాపీ.